అరే! ఈ తెలంగాణ ప్రజల్ని ఎంత చూతబనాయిస్తాల్రా బయ్! ఎట్లయితదిరా బయ్ మీకు పార్టీ 25 ఏండ్లు? టీఆర్ఎస్‌కు, బీఆర్ఎస్‌కి ఏమైనా సంబంధం ఉన్నాదిరా బయ్ అసలు? టీఆర్ఎస్ ఎప్పుడు పుట్టింది? బీఆర్ఎస్ ఎప్పుడు పుట్టింది? టీఆర్ఎస్‌కైతే 25 ఏండ్లు. ఎందుకంటే అది 2002లో పుట్టింది. అదే ఏప్రిల్ 27 తారీఖు పుట్టింది వాస్తవమే. కానీ మీది దుకాణమే మార్చుకున్నారు గదా! టీఆర్ఎస్ పార్టీ లక్ష్యం ఏంది? బీఆర్ఎస్ పార్టీ లక్ష్యం ఏంది? మీ పార్టీ మీ మేనిఫెస్టోలో రాసుకున్నటువంటి మీ పార్టీ యొక్క లక్ష్యాలేంటిది? బీఆర్ఎస్ పార్టీ యొక్క లక్ష్యాలేంటిది? బీఆర్ఎస్‌లో అసలు తెలంగాణ ఉన్నదా? అప్పుడంటే టీఆర్ఎస్‌లో తెలంగాణ ఉన్నది. బీఆర్ఎస్‌లో ఏమున్నది? టీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ మేధావులున్నారు, విద్యార్థులున్నారు, నిరుద్యోగులున్నారు, ఉద్యమకారులున్నారు, తెలంగాణ కాంక్షించే రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. బీఆర్ఎస్‌లో ఏమున్నారు? దేశాన్ని ఏలమని ఎవడు చెప్పిండు మీకు? ఈ తెలంగాణ పార్టీ పుట్టడానికన్నా ముందు కూడా నువ్వు కాంగ్రెస్ పార్టీయో లేకపోతే తెలుగుదేశం పార్టీలో పనిచేసినావు. నీ కొడుకు కూడా ఆంధ్ర అయిన పేరే పెట్టుకున్నావు. నీకు మంత్రి పదవి రాలేదని మాత్రమే నువ్వు ఈ టీఆర్ఎస్ పార్టీ అనేది పార్టీ పెట్టినావు. కానీ ఏ కుక్క అయితే కుందేలు పడ్డానికి అన్నట్టుగా మేము మీకు సహకరించినాం. మా 10 ఏళ్ల కష్టం ఉన్నది టీఆర్ఎస్లో. కానీ దీంట్లో నీదేమున్నది చెప్పు? ఎట్లయితే చెప్పు? ఎలక్షన్ కమిషన్లో మొత్తం చట్టపరంగా అన్ని రకాల మార్పులు చేసేసుకున్నావు నువ్వు. అసలు ఈ టీఆర్ఎస్ అనే పదాన్ని రద్దు కూడా చేసినావు నువ్వు. ఆ పదం వాడడానికి నీకు ఎటువంటి హక్కు కూడా లేదు. జనాలు ఇంత గొర్రెల పెంపకం, గొర్రెల స్కీములు అయితే వచ్చినాయి కానీ మొత్తం జనాలందరూ నేను గొర్రెలు చేస్తా అంటే ఇక్కడ ఇనటోడు ఎవరు లేడు. తెలంగాణ ప్రజలకు తెలుసు. బీఆర్ఎస్ ఎవరు చేయమన్నాడు? దేశాన్ని నిలవని ఎవరు చెప్పిండు? మాకు తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం, తెలంగాణే ముఖ్యం. నువ్వు ఈ మా సంపదను తీసుకొని పోయి బీహార్కో మహారాష్ట్రకో పెడతా అంటే మేము చేతులు కట్టుకొని కూర్చుంటాం ఎట్లా? అసలు నువ్వు టీఆర్ఎస్ పదమే వాడద్దు. టీఆర్ఎస్ పదం నీకు అర్హత లేనప్పుడు 25 ఏళ్ళు కూడా నువ్వు చేయొద్దు. దీనికైతే 25 ఏళ్ళ టీఆర్ఎస్ పేరు చెప్పుకొని నువ్వు సభ పెట్టుకో, వాడు అడిగేటోడే లేడు. ఎలక్షన్ కమిషన్లో పోయి చట్టపరంగా మార్పులు చేసుకున్నావు, బ్యాంక్ అకౌంట్లు మార్చుకున్నావు, బీఫామ్లన్నీ మార్చుకున్నావు. మొన్న పార్టీ ఫిరాయింపు చట్టంలో కూడా నువ్వు సుప్రీంకోర్టులో అఫిడవిట్లో బీఆర్ఎస్ పార్టీ మేము 2022లో పుట్టినామని రాసుకున్నావు. మళ్ళీ నువ్వు టీఆర్ఎస్ అనే వాడు ఎట్లా వాడుతావు? టీఆర్ఎస్లో అందరు ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు, తెలంగాణ లక్ష్యాలు ఉన్నాయి. కానీ బీఆర్ఎస్లో లేవు. కాబట్టి నువ్వు బీఆర్ఎస్ అనే పదం వాడకూడదు. టీఆర్ఎస్ అనే పదం వాడకూడదు. బీఆర్ఎస్ అనే పదమే వాడాలి నువ్వు. ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది, చాలా మార్పులు జరిగినాయి. కానీ ఈ తెలంగాణ భవన్, అదే మన టీఆర్ఎస్ భవన్ కూడా బీఆర్ఎస్ భవన్ అయింది. కానీ వీళ్ళు మారకుండా ఉన్నటువంటి వాళ్ళ పార్టీలో కొన్ని మారకున్నటువంటి విషయాలు ఏంటిది అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఒకటి, పార్టీ జెండా పింక్. రెండోది పార్టీ గుర్తు కారు. పార్టీ గుర్తు కూడా మారలే. మూడోది వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు కదా, పార్టీ అధ్యక్షులు వాళ్ళే, పార్టీ పదవులు వాళ్ళకే, ఇంకేమున్నది, ముఖ్యమంత్రులు కూడా వాళ్ళే. ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ ఏదైనా మారంది ఉందంటే ఇదే. తర్వాత లాస్ట్ చివరికి అన్ని మారినాయి కానీ ఇది కూడా వాళ్ళకి ఇప్పటికి అదే ఉన్నది. మేము దొరలో అన్న అహంకారం మాత్రం ఇంకా తగ్గుతలేదు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయిన తర్వాత ఇవి మాత్రం కామన్గా ఉన్నాయి. పార్టీ జెండా కలర్ మార్చుకోలేదు, కారు గుర్తు మార్చుకోలేదు, పార్టీ పదవులు మాత్రం సిగ్గుగా ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి పదవులు. ఈవెందో వాళ్ళ ఇంట్లో పనిచేసి మందు గోళీలు వేసి, కేసీఆర్కి మందు గోళీలు వేసి, షుగర్ గోళీలు వేసే సంతోష్ రావు అనేటోడు కూడా రాజ్యసభ ఉంటుంది. తర్వాత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక ఆయన జాతీయ అధ్యక్షుడు అయ్యా, వర్కింగ్ ప్రెసిడెంట్ కొడుకు. తర్వాత ఇక ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటే పార్టీ మెజారిటీ సీట్లు వస్తే మళ్ళీ వాళ్ళ కుటుంబమే ఉంటుంది. తర్వాత ఇది కామన్. అది మనం ఓడిపోవడానికి ఇది మొదటి కారణంగా చెప్పొచ్చు. అహంకారం, దొరలన్న అహంకారం ఇంకా తగ్గుతలేదు. అది అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ఇవి మాత్రం మారలే. జనాలకు చెప్పండి, మీరు ఏమని చెప్పండి అంటే టీఆర్ఎస్కి 25 ఏళ్ళు అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుంటుండే. కానీ బీఆర్ఎస్ అని చెప్పేసి మేము దేశాన్ని ఏలాలన్న ఆలోచన మీకుంది, కానీ తెలంగాణ ప్రజలకు ఎటువంటి కోరికలు లేవు. అధికార దాహం మీకుంది, కానీ తెలంగాణ ప్రజలకు లేవు. ఈ తెలంగాణ సస్యశ్యామలమై తెలంగాణ ప్రజలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండి తెలంగాణ ఆత్మగౌరవం పెంచే విధంగా ఎవరు పరిపాలించినా ఎటువంటి ఇబ్బందులు లేవు. కానీ ఇక్కడ సంపదను తీసుకొని పోయి బీహార్కో, ఇక్కడ సంపద తీసుకొని పోయి తమిళనాడుకో,
ఇక్కడ సంపాదన తీసుకు మహారాష్ట్రకో ఇంకెక్కడ గుజరాత్కో కర్ణాటకో పెడతా అంటే మాత్రం తెలంగాణ ప్రజలు సహించేదే లేదు. అందు గురించే నువ్వు ఈ దుకాణం బంద్ పెట్టు.